స్త్రీ శక్తి పథకం పెట్టడానికి మేము అర్థం చెప్పట్ల, దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. అయితే ఏంటంటే నిరుద్యోగ పరంగా మీరు చూస్తున్నారు, మనకి కరోనా టైం కాడి నుంచి బీటెక్లు డిగ్రీలు చేసిన స్టూడెంట్స్ కూడా, అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోయి రోడ్డున పడి ఈ ఆటోల్లోకి బైకుల్లోకి వచ్చి అవి తోలుకుంటూ బతుకుతున్న జీవనోపాధిగా బతుకుతున్న వాళ్ళు కొన్ని వేలల్లో లక్షల్లో ఉన్నారు. అలాంటిది ఆటో రంగం అనేది 50% మేము ఆటో రంగం చాలామంది బతుకుతున్నారు, ఫ్యామిలీలు బతుకుతున్నాం, పిల్లల్ని పోషించుకుంటున్నాం, చదివించుకొని బతికించుకుంటున్నాం. అలాంటి రంగాన్ని ఏ మాత్రం కూడా ఒక దూరదృష్టి అనేది ఆలోచించకుండా ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్త్రీ శక్తి పథకాన్ని మేము తప్పు అన్నారు చెప్పట్ల, మేము తప్పు పట్టట్లా. అయితే ఏంటంటే దానికి ఈ ఆటో కార్మికులకి ప్రత్యామ్నాయం ఏంటనేది ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కర్ణాటకలో ఉచిత బస్సు పెట్టారు, అలాగే మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో పెట్టారు, చెన్నైలో పెట్టారంటే అక్కడ పరిశ్రమ అంతా అది పెద్దది రాష్ట్రం. దాంట్లో ఏదో ఒక రకంగా జనసంఖ్య ఎక్కువ ఉంది, అక్కడ దాంట్లో పరంగా బతుకుతున్నారు. మన పక్క రాష్ట్రం ఉంది, తెలంగాణ ఉంది, తెలంగాణలో ఫ్రీ బస్ పెట్టారు. ఆటో కార్మికులు ఎంతోమంది, దాదాపు నాకు తెలిసినంత వరకు 250-300 మంది కుటుంబాల్లో ఆ డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మన సీనియర్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గతంలో 4 సార్లు చేశారు, ఇప్పుడు 3 సార్లు చేశారు. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి చేసి ఆయనకి ఎంతో అనుభవశాలి, వయసులో పెద్దవారు, సీఎం పదవి చేసి గతంలో చేసిన అనుభవం ఉన్నవాళ్ళు, ఎవరు ఎక్కడ ఎలా ఉంటే ఏం బాగుంటుంది, ఈ రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుద్ది, రాష్ట్రం ఎలా ముందుకెళ్ళుద్ది అని ఆలోచించే జ్ఞానులు మన చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వారు ఆటో వాళ్ళని కనీసం కంట్లో నలస కూడా పట్టించుకోకుండా ఈరోజు మమ్మల్ని ఇలా రోడ్ల మీద పాడేశారు. ఇప్పుడు కాదండి, ఇప్పటికి ఈ టయానికే చాలామంది నరకం అనుభవిస్తున్నారు. ఇక రానున్న రోజులు ఇంకొక నెల రోజులు ఆగితే ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటారేమో 10,000, 15,000, 20,000, 30,000 పిల్ల ఇంట్లో భార్యల పుస్తులు అమ్ముకొని, ఇది వాస్తవం చెప్తున్నామండి. ఏదో ఇదే విధానంలో చూసుకుంటే మార్నింగ్ అవర్స్లోనే మనకి ఎక్కువ సర్వీసులు ఉంటాయి. చూస్తే ఆఫీసులకి వెళ్ళే టైము, స్కూల్స్కి వెళ్ళే టైము, ఇటుపక్క కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు, వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు. ఈ టైంలోనే రద్దీగా ఉంటాయి. మరి బస్సులు కూడా కొంచెం మినహాయింపించి ఈ టైం నుంచి ఈ టైం వరకు నడుపుతామంటే సరిపోతుంది కదా. మళ్ళీ మధ్యాహ్నం ఎవరు ఉంటారు, మళ్ళీ సాయంత్రం వర్క్స్ నుంచి బయటకు వచ్చేవాళ్ళు. ఈ విధానంలో చాలా వరకు సర్వీసులు పోయినట్టే కదా. ఇప్పుడు ఉచిత బస్సులు ఎక్కేస్తుంటే మరి ఎలా అంటారు? చేసేది ఏం లేదు సార్, మరి పోతుంది. మరి అది వాళ్ళు ఆలోచించట్లా. ఇప్పుడు ఆల్రెడీ రోడ్డున పడి చాలామంది కార్మికులు చాలా మంది బాధపడుతున్నాం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే, ఇంట్లో ఉన్న తల్లిని అంటారు చూసారా, ఇత్తడి బిందులు, రాగి చెంబులు ఇలాంటి తాకట్లు పెట్టుకొని అమ్ముకొని ప్రజెంట్ అయితే కుటుంబాలు గడుపుకుంటున్నారు. ఇంకొక నెల రోజులు అయితే రోడ్లు పడిపోతాయి. అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ పరిస్థితి. అయితే సంక్షేమ బోర్డు పెట్టి, లేకపోతే ఉపకార వేతనం కింద 25,000 అని అడుగుతున్నారు ఫస్ట్, తర్వాత నెలకు 5,000 అని. ఈ లెక్క అయినా ఇస్తే బాగుంటుంది అంటారు. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు త్వరితగతిన స్పందిస్తే ఈ విషయం పైన ఎలా ఉంటుంది? స్పందించాలని కోరుకుంటున్నాం సార్. అయితే ఏంటంటే, పెన్షన్ పరంగా నెలకు ఒక ఆటో కార్మికుడికి బ్యాడ్జ్, సొంత ఆటో అని అద్దె ఆటో అనేది లేకుండా ప్రతి ఒక్క డ్రైవర్కి, ఆటో డ్రైవర్ అనే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్గా నెలకు వచ్చేసరికి పథకం పెన్షన్ టైప్లో నెలకు ఒక 5,000 రూపాయలు ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే చంద్రబాబు గారు ఇచ్చిన వాగ్దానం, ప్రతి సంవత్సరం వాహన మిత్ర, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు ఇచ్చారు, మా ప్రభుత్వం మీకు 15,000 రూపాయలు ఇస్తుందన్నారు. ఆ అన్నమాట నిలబెట్టుకొని ఆ వాహన మిత్ర 15,000 రూపాయలు ఇవ్వాలని, అంతే దాంతోపాటు నెలకు వచ్చేసరికి ప్రతి ఒక్క డ్రైవర్కి 5,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మీ రూపంలో కోరుకోవడం జరుగుతుంది. సంవత్సరం గడిపేశారు, ఇంకా 4 సంవత్సరాల వ్యవధి ఉంది. ఈ 4 సంవత్సరాల్లో బయట అప్పులు చేసే పనిలోనే ఉన్నారు. అప్పులు చేసి కనీసం అమరావతి రాజధాని అన్నారు, దాన్ని నిర్మించేసరికి మళ్ళీ ఇంకో సంవత్సరం ముందు ఎన్నికలు పెడతారు. ఈలోగా కాలయాపన ఎక్కువైపోతుంది. ముందు ఇది చేస్తానన్న మాట ఏంటంటే, చేసే వరకు ఇది కూడా నమ్మకం లేదు. గ్యాస్ అన్నారు, గ్యాస్ వచ్చి మెగా గ్యాస్ ఇవాళ రేటు 90 రూపాయలు అండి. కనీసం రోజు మొత్తం మీద 400 రూపాయలు గ్యాస్ పడేసి కనీసం ఒక 1000 రూపాయలు సంపాదించుకునేవాళ్ళం. అలాంటిది ఇవాళ పొద్దున్న సాయంత్రం దాకా 400 తోలడానికి చాలా కష్టంగా ఉంది. ఆధార్ కార్డు పెట్టుకుని లైన్లో ఆడవాళ్ళు ఇస్తామంటే మంచిదే, వాళ్ళు చేశారు.
ఆడవాళ్ళకి రాజకీయం చేసేసి మగవాడిని ఎదవలు చేసేసారండి. ప్రతి రాజకీయ నాయకుడు ఆడవాళ్ళకి మంచి అవకాశం ఇచ్చేసి మగవాడిని ఎదవం చేసి పక్కన కూర్చోబెట్టారు. ఇంకెందుకు మా కాళ్ళు రెండు ఇరగొట్టేసి హాస్పిటల్లో పింఛన్ ఇస్తే సరిపోద్దేమో, ఇంకెందుకు ఆటో డ్రైవర్లుగా. ఇక చూసుకున్నట్లయితే సార్, మరి ఇబ్బందులతో పాటు ఇంటికి ఏం తీసుకెళ్తున్నారు? ప్రతిరోజు కూడా ఖాళీగానే ఆటో సర్వీసులు ఉంటున్నాయి. ఈ ఏదైతే ఉచిత బస్సు ప్రవేశించినప్పటి నుంచి కూడా అన్ని ఖాళీగానే ఉంటుంది సర్వీసులు కూడా. ఏమంటారు, అసలు ఎలా ఉంటుంది, ఇల్లు ఎలా గడుస్తుంది చూసుకున్నట్లయితే? కష్టం, అప్పులు చేసి తింటమే, దీంట్లో ఏమీ లేదు. పొద్దున్నే గ్యాస్ డబ్బులు రాత్రి తోలుకొని ఒక మహారాష్ట్ర ప్రభుత్వంలో బైకులకి ర్యాపిడో ఓలా లేదని అసలు మన ఆంధ్రాలో కూడా తీసే కొంతవరకు బాగుంటుందేమో నా ఉద్దేశం. అయితే ఏంటంటే బైకుల మీద 2-3 కూడా వెళ్తున్నారు. అది ఎక్కడన్నా ఉందండి, పోలీసు వాళ్ళు సోద్యం చూస్తున్నారు, బైకులు రాస్తున్నారు. ఈ ఓలా హెల్మెట్ ఉంటే, ఇది ర్యాపిడ్ హెల్మెట్ ఉంటే వాళ్ళని వదిలేస్తున్నారు. అంటే వాళ్ళకు న్యాయం ఇక్కడ సమాజంలో ఉన్నట్టు సామాన్య మానవులకు ఒక న్యాయం ర్యాపిడ్ వాళ్ళు కదా. అంటే ఇదంతా సిండికేట్ రాజకీయం అండి. రాజకీయం ఈ పరిణామం చూసుకుంటే ఆటోలు కిస్తీలు కట్టాలి, ఒక పక్క రెంటలు తోలే వాళ్ళు ఉన్నారు, దీంతో పాటు ఫైనాన్స్ ఎంత అవుతుంది, ఇవన్నీ చూసుకుంటే రేపు అసలు ఏం మిగులుతుంది ఆటో కార్మికుడికి? ఇది ఎప్పటి నుంచో సీనియర్లు అన్నీ ఏ నమ్ముకుని ఉన్నారు, ఒక పక్క రిటైర్డ్ ఆర్టీసీలో వాళ్ళు కూడా మళ్ళీ ఆటోలు తీసుకుని తోలుతున్నారు. వాస్తవాన్ని అండి. దీంట్లో ఏంటంటే రాజకీయంగా వాళ్ళు ఎదుగుతున్నారు. కార్యకర్తలు ఏంది, రాజకీయ నాయకుడు ఎవరూ లేరు, కానీ వీళ్ళు తొక్కుంటూ వెళ్తున్నారు వీళ్ళని. అది ఆ పరిణామం వాళ్ళకే రానుపోను రేపు పొద్దున రానున్న రోజుల్లో అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం కార్యకర్తలను బలి తీసుకుంటూ వెళ్తున్నారు. ఏమండి, ఇవాళ రోజున ఆటో డ్రైవర్ ఇది 1,00,000 మంది బతుకుతున్నారు మన ఆంధ్రాలో. విజయవాడ నగరంలో ఇది సిటీ వైశాల్యం 14 కిలోమీటర్లే, అయినా కానీ చుట్టుపక్కల ఇక్కడ బతకడానికి చాలామంది వస్తున్నారు. దాన్ని మనం ఆక్షేపించేది ఏమి లేదు. కానీ వాస్తవంగా ఇవాళ ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించారా? మహిళలుగా అంటున్నారు. మహిళలు ఎవరికి ఇవ్వాలి? ముఖ్యంగా పనిచేసే వర్కర్కి కార్డు చూపించో, లేదంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 10%, 20% రాయితీ ఇస్తే శబాస్ వెళ్ళడం. కానీ అసలు ఆడవాళ్ళకి ఇప్పుడు పని పాట లేకుండా గుళ్ళకి గోపురాలకి ఇంకా చుట్టుపక్కల అంటే పని పాట లేకుండా తిరిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నిజంగా పనికి వెళ్ళే వాళ్ళకి ఇవ్వటం తప్పులేదు. అది ఏం చేయాలి? ఉదయం ఒక 2 ట్రిప్పులు, సాయంత్రం 2 ట్రిప్పులు ఇస్తే మంచిదే. మిగతా ట్రిప్పులు కూడా వాళ్ళు బేవర్స్గా తిరిగి పిల్లలు వదిలేసేసి ఆటో వాళ్ళు పట్టగొట్టడానికి ఇది ఒక రాజకీయం చేశారు. ఇదంతా ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయం అన్నమాట. ఓటు బ్యాంక్ రాజకీయం కోసం జనాలను ఇచ్చేసి మరో పాకిస్తాన్లా చేస్తారేమో. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్రశ్నించేవాడే పవన్ కళ్యాణ్ అన్నారు. మరి ఆయన ప్రశ్నించకుండా మొదటిసారి బస్సు లోకేష్తో గారి పాటు చంద్రబాబుతో పాటు ప్రయాణించేటప్పుడు ఆటో వాళ్ళ పరిస్థితి ఆయనకు అర్థం కాలేదేమో. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు స్పందించి దీని గురించి ఆలోచిస్తే మంచిది, సంతోషమే. ఏదైతే స్త్రీ శక్తి కానివ్వండి, ఒక పక్క మహాశక్తి కానీ, ఈ పథకాలన్నీ అమలు అవుతున్నాయి. స్త్రీలకి ఉచిత బస్సు ప్రయాణం వల్ల మీరు ఎంత నష్టపోతున్నారు? గతంలో ఇచ్చినట్టుగా ఏదైనా ఉపకార వేతనం కానివ్వండి, సంక్షేమ బోర్డు కానివ్వండి, ప్రభుత్వం ఏమన్నా చెప్తుందా? అసలు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అప్పుడు వరకు? ఫస్ట్ మాకు చెప్పింది ఏంటి సార్, చంద్రబాబు నాయుడు గారు బస్సు ఫ్రీ అన్నప్పుడు మీకు ఎమ్మటనే వేస్తామని చెప్పారు సార్, 15,000. ఇప్పుడు దాకా అయితే అమౌంట్ అయితే రాలేదు సార్. అయితే మేము పెట్టినందుకు మేమేం ఇబ్బంది పడట్లేదు సార్. అయితే లోకల్ బస్సులు మాకు కొంచెం ఇబ్బందే సార్. లోకల్ బస్సుల వల్ల ఇక్కడెక్కడ తిరిగే వాళ్ళే మాకు ప్రయాణికులు బాగా ఎక్కుతారు. నూజివీడు, ఆగిరిపల్లి, తర్వాత వచ్చి గుంటూరు, ఇటు తెనాలి వెళ్ళే వాళ్ళు, ఉయ్యూరు అటు వెళ్తే మాకు ఇబ్బంది ఏం లేదు సార్. కాదు మాకు సర్వీస్ బళ్ళు వల్ల బాగా జనాలు ఎవరు ఎక్కట్లేదు సార్. ఆధార్ కార్డులు పట్టుకొని బస్ స్టాండ్లో ఉండి బస్సు ఎక్కి వెళ్ళిపోతున్నారు. ఏదైతే ముందో ఉచిత బస్సు అంటే ఒక అరగంట ముందే ఉంటారు ఇక లేడీస్. ఇటు ప్రకారం చూసుకున్నట్లయితే కనుక అసలు రోజుకి గ్యాస్ ఎంత అవుతుంది, రిపేర్లు కానివ్వండి, రోడ్లు సరిగ్గా లేవు, ఒక పక్క చూసుకుంటే కేసులు ఉంటున్నాయి ఎక్కువ శాతం. మరి ఇవన్నీ తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి ఏం తీసుకెళ్తున్నారు? రోజుకి గ్యాస్ వచ్చి 400-500 కొట్టేయాల్సి వస్తుంది సార్. ఇంక ఇంట్లో ఏం తీసుకెళ్తాం సార్? మామూలప్పుడే 500 తీసుకెళ్ళాలంటే పొద్దున్న వస్తే మధ్యాహ్నం సాయంత్రం దాకా తోలాలి 500 తోలడానికి. ఇప్పుడు మళ్ళీ ఊటి బండి ఖాళీగా తిప్పుతుంటే గ్యాస్ అయిపోతుంది, 400 గ్యాస్ అయిపోతుంది. మళ్ళీ రిపేర్లు దానికి తగ్గ రిపేర్లకి నెలకు వచ్చి ఒక 2,000-3,000 పైన అవుతాయి, ఇంకా ఎక్కువ అవుతాయి సార్. ఇప్పుడు సిటీలో పర్మిట్లు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ సంగతి ఏంటి? మరి బయట బళ్ళు కూడా ఎక్కువ వస్తున్నాయి కదా. బయట బళ్ళు అంటే ప్రభుత్వమే వదిలింది కదా సార్. మామూలుగా బళ్ళు ఇప్పుడు ప్రత్యేక స్టేటస్ అన్నారు, స్టేటస్ తేలేదు. ఇప్పుడు దగ్గర 10 సంవత్సరాలు దాటిపోయింది మనకి ఆంధ్ర వచ్చి. ఇప్పుడు ప్రత్యేక స్టేటస్ వస్తే మనకి పరిశ్రమలు వస్తాయి. ఇప్పుడు మేము టైర్ కొనుక్కోవాలంటే 2,500, మాకు ఎక్కడే పడింది అనుకోండి 1,500, 2,000 వచ్చిద్ది. టీవీ కొనాలంటే 15,000-20,000 పెట్టి కొనాలి టీవీ.
5,000 10,000కి వచ్చేది. అలాగా ఇప్పుడు పరిశ్రమలు లేవు సార్, ముందు ఉద్యోగాలు లేవి జనాలకి. స్కూల్ ఫీజులు ఏం కడుతున్నారన్నా మరి ఇంటి వారి మెయింటెనెన్స్ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాం అండి సార్, గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాం. ప్రైవేట్ స్కూల్లో చదివాలంటే నెలకు 10,000 20,000 ఎక్కడి నుంచి తెచ్చి కడతాం సార్? మాకు అర్థం అవట్లేదు, అది ముందు మెయిన్. మరి ఏమంటున్నారన్నా వాహన మిత్రాలు ఏదన్నా ఉపకార వేతనం ఇస్తామన్నారు. అన్నారండి, మరి అవి ఎప్పుడు వేస్తాననేది తెలీదు. అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, మామూలుగా హామీ అయితే ప్రకటించారు, అది వేస్తారు, కాకపోతే టైం పట్టిద్ది, మరి ఎప్పుడు అయితే అనేది తెలియదు. ముఖ్యమంత్రి గారు ఏమన్నా ప్రస్తావిస్తే బాగుండేది కదా ఈ అంశం మీద వచ్చి, మరి ఆటో కార్మికులతో మాట్లాడి అండగా ఉంటానని సపోర్ట్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు పథకం వదిలేటప్పుడు ఆయన ఉన్నారు కదా సార్, అది ఆయన కొంచెం ప్రత్యేకించి చెప్పాలి, ఏంటి ఇలాగ ఇబ్బంది పడుతున్నారు మీరు, ఇలాగ వారం రోజులు కాదు, మీరు బస్సు వదిలినప్పుడే అమౌంట్ వదులుతా అన్నారు, మామూలుగా 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి అన్నప్పుడు ఆయన కూడా చెప్పాలి, మామూలుగా పవన్ కళ్యాణ్ గారు కూడా. మరి యువ నాయకుడు లోకేష్ గారు ఏమంటున్నారు, ఆయనన్నా ఏదన్నా కొంచెం దాని గురించి సమాచారం ఇస్తే ఆటో కార్మికులతో మాట్లాడి యూనియన్లతో మాట్లాడి కొంచెం ఈ ఇబ్బందులు తొలగించే విధానంగా ఆయనైనా ముందుకు రావచ్చు కదా. ముందు స్టాటస్ తెమ్మను సార్, వచ్చే హోదా తెస్తే విజయవాడకి బాగా డెవలప్ అయింది, సిటీ డెవలప్ అయింది. మీ స్టాటస్ లేకుండా డెవలప్ అవ్వాలంటే అవ్వదు సిటీ, ఎప్పుడు ఎక్కడ ఉన్న సిటీ అలాగే ఉంటుంది. మీ ప్రత్యేక స్టాటస్ తెస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి కలిగిద్ది జనాలకి. ఇప్పుడు చదువుకున్న పిల్లలందరూ నిరుద్యోగులే సగం మంది ఉన్నారు, చదువుకున్నారే. మా వాడు డిగ్రీ చేశాడు, ఓలా తోలుతున్నాడు, ఊబర్ తోలుతున్నారు, బైకుల మీద బైకులు తోలుకొని పిల్లల్ని పోషించుకుంటారు, డిగ్రీ చదివి కూడా. గత ప్రభుత్వంలో ఒక 10,000 ఉపకార వేతనం అందిందన్నారు, దాదాపు యూనియన్లో చాలా మందికి వచ్చిందన్నారు, వీళ్ళు 15,000 ఇస్తామన్నారు. అసలు దాని సంగతి ఏమి? వేసారండి 10,000 పోయిన ప్రభుత్వంలో వేశారు. అబద్ధం ఎందుకు, 5 సంవత్సరాలు 5-10,000 వేసారు, వేయకుండా మాత్రం లేరు. అయితే ఆ టైంలో కూడా బాగుంది నిజంగా చెప్పాలంటే, కేసులు కూడా మాదిరి. ఈ ప్రభుత్వంలో కూడా కేసులు కూడా ఆటో వాళ్ళ గురించి అయితే రాయట్లో మాదిరిగా తక్కువగానే ఉన్నాయి చాలా వరకు.